హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెనాలి ఫుడ్ హోమ్. ఇవాళ స్పెషల్ చికెన్ వంకాయ కూర అండి. దీని కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసేద్దాం. ముందుగా ఒక అర కేజీ చికెన్ తీసుకొని దానిలో కొద్దిగా ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. 1-2 సార్లు శుభ్రంగా నీళ్ళతో కడుక్కోవాలి. ఇలా శుభ్రంగా కడుక్కున్న చికెన్ని పక్కకు పెట్టేసుకోవాలండి. పక్కకు పెట్టుకున్న తర్వాత మసాలాకు కావాల్సినవన్నిటిని మిక్సీ వేసేసుకొని టమాటాలని వంకాయల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకొని 4-5 గరిటెలు నూనె వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు వేసుకొని వేగనిచ్చిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా దినుసుల్ని ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలండి. ఒక 5-7 నిమిషాల సేపు వేగనివ్వాలి. తర్వాత ముందుగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ని ఈ వేగినటువంటి మసాలా దాంట్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మసాలా చికెన్ బాగా కలిసేలాగా కలపాలి. బాగా అడుగు నుంచి కలపాలండి. తర్వాత మూత పెట్టుకొని పావుగంట సేపు మగ్గనిచ్చిన తర్వాత అందులోకి ఆల్రెడీ కట్ చేసుకున్నటువంటి వంకాయల్ని వేసుకోవాలండి. వంకాయలు లేతగా ఉండటం వల్ల ఒక 5 నిమిషాలు సరిపోతుందండి. మంట కూడా మీడియం ఫ్లో పెట్టుకున్నానండి. వంకాయలు బాగా లేతగా ఉన్నాయండి, అందువల్ల తొందరగా మగ్గిపోయాయి. తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి ఈ టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలండి. ఈ టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చుకుని బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని బాగా కలపాలండి. ఆల్రెడీ వంకాయ కూర మగ్గిపోయింది. ఇప్పుడు ఈ కారం ఇవి కూడా వేసుకొని బాగా దగ్గరికి అయినాక ఒక గ్లాసు గ్రేవీ కోసం అండి వాటరు. బాగా గ్రేవీగా వచ్చేసింది కర్రీ. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని